భయంకరమైన నొప్పి. చూడండి మళ్ళీ ఒకసారి మంచి చదువున్నారు, మంచి అక్కడ చాలా చక్కగా మనకు రాయబడింది. కావున నా నడుము బహుగా నొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది, బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను, నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరుచున్నది, నాకిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయను. చూడండి దేవుని బిడ్డలారా, నా గుండె తటతట కొట్టుకొనుచున్నట. నిలవలేక నడుము బాధతో నొప్పితో వేసి పోషిందామని అర్థం అంటే నడవలేని పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పుడు మన బాత్రూమ్ టాయిలెట్ పోవాలి, ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ మనం చేసుకోవాలంటే నిలవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అంటే ఒక స్త్రీ ప్రసవించినప్పుడు ఎంత విలవిలలాడిపోతుందో అతడు అంత విలవిలలాడిపోతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటి భయాలు అతని గుండెనట తటతట, నా గుండె తటతట కొట్టుకునిచున్నది, మహాభయము నన్ను కలవరపెడుతున్నది. మహాభయం అండి. సాధారణమైన భయాలు ఉంటాయి, మహాభయం. భయాలు చాలా రకాల భయాలు ఉంటాయి. సాధారణమైన భయాలు, మహాభయము. దేవుని బిడ్డలారా, ఇలాంటి మహాభయం నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేద్దావు? ఎవరికి చెప్పుకుంటావు? ఎవరు చెప్పుకుంటే నిన్ను అర్థం చేసుకుంటావు? ఎవరు నిన్ను దగ్గర చేసుకుంటావు? నువ్వు మంచం మీద వండుకొని నీ నడుము నొప్పితో నువ్వు బాధపడతా ఉంటే నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేకుంటే నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నువ్వు నడుము నొప్పితో లేవలేక పడక మీద పండుకొని ఉంటే 1-2 ఆ పడకలో నువ్వు చేసినప్పుడు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అంటావు. అదే వాళ్ళు ఆ చేసి వాళ్ళు అసహించుకొని దేవుడు ఇతను ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అని అసహించుకొని మనిషి జీవితము విలువైనది. మనిషి జీవితము కుంగిపోతే దేని కూడా కనిపించదు. అదే మనము బాగున్నప్పుడే చాలా ఎగురుతాం, కానీ మన జీవితంలో ఒక్కసారి కుప్పకూలిపోతే మనం ప్రేమించే వారే అందరూ దూరం అయిపోతుంది, అసహించుకుంటారు. యోబును చూసి అందరూ అసహించుకున్నారు, ఎవరు కూడా దగ్గర రాని పరిస్థితి. దేవుళ్ళారా, మనిషి జీవితం అన్నీ బాగున్నప్పుడే ఒక్కసారి మన జీవితంలో ఏదో సంభవిస్తే మన దగ్గర ఉన్న వారి గుణంగా దూరం ఎలా ఇతనికి దూరం అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎవ్వరి మీద దయచేసి చెప్తున్నా, ఎవ్వరి మీద ఈ లోకంలో మనం ఆధారపడదు. నీ భార్య మీద కావచ్చు, నీ భర్త మీద కావచ్చు, ఎవ్వరు నిన్ను సహాయం చేయలేను. నువ్వు పడక మీద పడి ఉంటే, నువ్వు లేవలేని పరిస్థితిలో ఉంటే ఎవ్వరు కూడా నిన్ను ఆదరించి పలకరించా. చచ్చిపోయే నువ్వు, అరే దూపైతుందో లేవలేకపోతున్నా, నీళ్ళు తీసుకురారా, సత్య సావంటారు. దేని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు యోబు జీవితంలో ఆ కురుపులతో రాకుంటే ఉంటే ఆ పనివారిని పిలిచి, అమ్మా కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి తీసుకురమ్మా అంటే యోబు మాట లెక్క చేయలేని ఆ యోబు గ్రంథం మనం చదువుకుంటే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. నా పనివారే నా మాట విననొల్లకున్నారు, నా మనుషులే నా మాట లెక్క చేయకున్నారు. అన్నీ బాగున్నప్పుడు అన్నీ నన్ను ఆదరించరు, అన్నీ నాకు సహాయం చేసిర్రు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే ఎవ్వరు నన్ను దగ్గరికి వచ్చి పలకరించే వారు నాకు కరువైపోయారని ఎంతగా బాధపడతారండి. పొద్దువల్ల నేను లేచి ప్రార్థించినప్పుడు దేవుడు ఈ వాక్యం నాకు చూపెడతాను. నేను రాత్రి అనుకున్న, నేను ప్రిపేర్ అయింది ఒకటి, మళ్ళీ పొద్దున్న లేచి ప్రార్థన చేసి దేవుని అడుగుతున్నా, ప్రభు ఆ బిడ్డలతో ఏం మాట్లాడాలి అలా మాట్లాడుతూ ఉంటే ప్రార్థిస్తున్నా కొన్ని దేవుడు వాక్యాలు నాకు చూపెట్టాడు. హల్లెలూయా. అదే వచనాలు నాకు దేవుడు చూపెడతా ఉన్నాను. సీనిపదం నా డిష్ తీసుకురా, వీళ్ళు తల్లిగా వస్తూ ఉన్నాయి. దేవుడు ఒక ఆలోచన ఇస్తూ ఉన్నప్పుడు మనము చాలాసార్లు మనం ఒక వ్యక్తిని డిస్టర్బెంట్ చేస్తూ ఉంటాం. దేవుడు మనం ప్రార్థన ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ అలాగా
మనం సైలెంట్ అయిపోవాలి. ఎప్పుడైనా కానీ మౌనంగా ఉండిపోవాలి. దేవా ఏదన్నా చెప్పు ప్రభా, బిడ్డలతో ఏం మాట్లాడాలి, నాతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి ప్రభా, చెప్పు ప్రభా, చెప్పు ప్రభా అంటూ అలాగా నువ్వు కన్నీళ్ళు కారుతున్నప్పుడు దేవుడు కొన్ని వచనాలు చూపెడతావు. అవి మనము దేవుడు ఏదైతే వచనము చూపెడతాడో ఆ వచనాలు మనము తీసుకొని ఆ ప్రజలకు చెప్తే ప్రజలు దీవించబడతారు. అలాగే నిజంగా నా జీవితంలో ఎత్తున కన్నీళ్ళు తనకనే వస్తున్నా ఉన్నాయి. అవును ప్రభు, నొప్పి వల్ల బాధపడతా ఉంటే, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే నన్ను ఎవరు ఆదరిస్తారు? ఈ దేశం కానీ దేశంలో నేను పడక మీద వండుకుంటే నాకు ఎవరయ్యా సహాయం చేయగలరు? ఇక్కడ తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు కూడా లేరు. నన్ను ఎవరు పట్టించుకుంటారు ప్రభు? నీవే కదా దిక్కు. దేవుడు మనకు దేవుని వైపు మనం చూసేవారుగా, దేవుని ఆశ్రయించే వారికి ఎప్పుడైనా ఉంటామో అనుక్షణము మన వెంట నుండి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. దేవునానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరి మీద మనం ఆధారపడదు ఎక్కువగా. మనం అన్నీ బాగున్నప్పుడే మనం వాడుకొని మనము పడక మీద వండుకుంటే ఎవరిని మనల్ని ఆదరించినందుకు రాదు. అతను ఎంత నొప్పితో బాధపడుతున్నాడంటే చాలా నొప్పి, విలవిలలాడిపోతున్నాడు. అంటే ప్రసవించుతున్న ఒక స్త్రీ ఎలా విలవిలలాడిపోతుందో ఆ నొప్పి వల్ల భక్తుడు అలా విలవిలలాడిపోతున్నాడండి. ఆ నొప్పి నీకు కలిగితే అర్థమైపోతుంది ఆ బాధ. ఒకప్పుడు నా జీవితంలో ఒక నొప్పి ఉన్నప్పుడు నేను చచ్చిపోతే బాగుండేవు, ఎవరికి చెప్పుకోలేవు, తల్లిదండ్రులకు చెప్పుకోలేను, నా స్నేహితులకు నేను చెప్పుకోలేను, ఒంటరి పరిస్థితిలో ఉన్న చెప్పుకోలేని పరిస్థితిలో విలవిల ఆడిపోతున్నా. చచ్చిపోతే బాగుంటుండే, ఈ బాధ వల్ల నేను చచ్చిపోతేనే బాగుంటుంది అలాంటి యొక్క ఆలోచన. ప్రభువా నన్ను బాగు చేయి, నీ కొరకు నేను బ్రతుకుతాను, నన్ను స్వస్థపరచిన ప్రభువా అని ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కొన్ని బాధలు ఉంటాయండి, మనము బయట చెప్పుకోలేని సమస్యలు మన జీవితంలో ఉంటాయి, రోగాలు ఉంటాయి, అందరితో అవి చెప్పుకోలేము. మనం చెప్పుకుంటే ఏమంటారు అని అలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్తూ? నీ తల్లికి చెప్పలేవు, నీ తండ్రికి చెప్పలేవు, నీ స్నేహితులకు చెప్పలేవు. కానీ యేసయ్యకి మాత్రం యేసయ్య నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నన్ను ముట్టావా అని ఎప్పుడైతే నువ్వు అంటావో యేసయ్య మన దగ్గరికి వచ్చి మనం బాగు చేసి స్వస్థపరిచి ఆయన పరిణితిని మనం వాడుకుంటారు. గట్టి చప్పటి కొడితే అన్నాను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నాకు వీళ్ళు ఉన్నారులే, నాకేం పర్వాలేదు, నేను ఎప్పుడు కూడా మీరు ఆధారపడద్దు ఎవ్వరి మీద కూడా. నువ్వు బాగున్నప్పుడే నిన్ను పొగుడుతారు. నీకు ఆరోగ్యం దూరమై అన్నీ నీకు దూరమైనప్పుడు నువ్వు ఆదరించవాలే నీకు వరవైపోతాడు. భక్తులు అనుభవంతో చెప్పుతున్న మాటలు అనేకమైన. అలాంటి ఒక పరిస్థితి ఒకవేళ నీకుంటే నువ్వు ఏమాత్రం భయపడకుండా నువ్వు యేసు వైపు చూస్తే, యేసయ్య వద్దకు వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే నీ మొర ఆలకించి నీకు విడుదల ఇచ్చే దేవుడు అయినారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల మధ్యనే